గత 36 గంటలుగా మనందరం ఆందోళన పడుతున్నట్టు రాష్ట్రంలో ముఖ్యంగా విజయవాడ నగరం చుట్టూ వరద ముంచెత్తుతుంటే ఇటు చంద్రబాబు నాయుడు గారు గాని అటు మంత్రులు గాని అధికార గణంతో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న 74 సంవత్సరాల వ్యక్తి పడుతున్న కష్టం ఈరోజు ప్రపంచం అంతటికీ ఆదర్శంగా నిలుస్తుంది. అలాంటి చంద్రబాబు నాయుడు గారి గురించి ఓడిపోయిన దగ్గర నుండి ఎక్కడ దాక్కున్నాడో తెలియదు గాని ఈరోజు 2 కెమెరాల ముందుకొచ్చి నోటికొచ్చినట్టు వాగుతున్న మాజీ మంత్రి అప్పలరాజు గారి గురించి ఆయనకి సమాధానం చెప్పడానికి మేము ముందుకొచ్చాను. అయ్యా అప్పలరాజు గారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తిత్లీలో ఏం చేశారు, హుదుహుదులో ఏం చేశారు, ఇప్పుడేం చేస్తున్నాడని కళ్ళుండి చూడలేని నీలాంటి కబోది మాట్లాడుతున్న మాటలకి ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ అసహ్యించుకుంటున్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెల్లింగ్ తెలియకపోయినా అర్థం తెలుసుంటుందనే అనుకుంటున్నాను. అందులో చంద్రబాబు నాయుడు గారిని మించిన నాయకులు లేరు. 24 గంటల్లో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దాదాపు ఈరోజు ఒక 10 ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ తో పాటు పవర్ బోర్డ్స్ తో పాటు చుట్టుపక్కల ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి సహాయ సహకారాలు తీసుకుని ఈరోజు ఆయన చేస్తున్న పనికి ప్రపంచం అంతా నివ్వెరపోతుంది. ఒక ఆదర్శ ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారు. ఆయన వయసు కూడా మర్చిపోయి గత 36 గంటలకు ఆయన అసలు నిద్రపోయారో లేదో మాకు అర్థం కావట్లేదు. గంటకి ఒక మామూలు వ్యక్తిలాగా ఆయన అధికారులతో సమానంగా ఈరోజు పడవేసుకొని ప్రతి ఒక్క వీధికి ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరికి కూడా అమ్మా మీరు భయపడొద్దు, 24 గంటల్లో సాధారణ పరిస్థితికి తీసుకొస్తాను, మీతో నేను ఉన్నానని ప్రతి గడపకి ఆయన ఈరోజు ఇస్తున్న భరోసా ప్రతి ఒక్కరి మనసుల్ని కదిలించి వేస్తుంటే నోటికొచ్చినట్టు మాట్లాడతావా? హుదుహుదులో ఆయన ఏం చేశారో నువ్వు చెప్పక్కర్లేదు. విశాఖపట్నం నగరాన్ని చంటి బిడ్డలా కాపాడుకున్న ఈరోజు ఎవరు విశాఖపట్నంలో మర్చిపోవట్లేదు. తిత్లీలో దాదాపు సచివాలయాన్ని అందరినీ ఈరోజు పలాస తీసుకొచ్చి 7 రోజులు ఒక ముఖ్యమంత్రికి ఒక మామూలు బస్సులో ఆయన నివాసం ఉంటూ పలాస మొత్తాన్ని మళ్లీ మామూలు స్థితికి తీసుకొచ్చారు. అలాంటి ఆయన గురించే మీరు మాట్లాడుతున్నారు. మీకు తెలిసొస్తే కదా ఈరోజు మీ వరకు గత 5 సంవత్సరాలు మీ పాలనలో నెల్లూరు జిల్లాకు చుట్టుపక్కల వరదలు వచ్చినప్పుడు ఒక హెలికాప్టర్లోని వెర్రి నవ్వులు నవ్వుకుంటూ చూసిన వెళ్లిన ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు నిద్రపోకుండా నిద్రాహారాలు మాని ప్రతి గడప తొక్కుతున్న మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎంత తేడా ఉందో ప్రజలకు అర్థమవుతుంది. దయచేసి అనవసరంగా కెమెరా ఉంది కదా నోటుకొచ్చినట్టు మాట్లాడితే నాతో పాటు ఏ తెలుగుదేశం కార్యకర్త ఇంతకు ముందులాగా కాముగా ఉండరని మీకు సున్నితంగా హెచ్చరిక చేస్తూ, చంద్రబాబు నాయుడు గారు ఎలా కష్టపడుతున్నారో రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఈరోజు మీడియా నుంచి చూస్తున్న మనిషి అన్న ప్రతి ఒక్కడికి మెదడున్న ప్రతి ఒక్కడికి అర్థమవుతుంది. మరి మీలాంటి పశువులకి ఎందుకు అర్థం కాదో మీరు మనుషుల పశువుల మీ ఇంగిత జ్ఞానానికే వదిలివేస్తూ ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను అప్పలరాజు గారు. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేటప్పుడు నోటిని అదుపులో పెట్టుకోమని మీకు సున్నితంగా హెచ్చరిక చేస్తూ మీ సోదరి గౌతు శిరీష.